హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఈరోజు అయితే మండే వ్లాగ్ అనమాట. ఇది సండే మొత్తం హాలిడే కాబట్టి పిల్లలకి సండే ఆ హడావిడి, ఇంకా నాన్ వెజ్ వంట ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంతో గడిచిపోయింది. ఇంకా ఈరోజు అయితే మండే వచ్చేసింది. ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయి, ఇంకా మా జస్విన్ కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకా కిచెన్లో వర్క్ అయితే ఉంది, అది కూడా చేసేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఈరోజు కుకింగ్ ఏం చేస్తాను అనేది చూస్తూనే ఉండండి. ఇదిగోండి, ఇంకా ఈ కిచెన్లో అయితే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేశాను ఈరోజు. ఇంక దీన్ని కూడా క్లీన్ చేసేయాలి. ఇంకా ఈరోజు మండే కదా, మా వారైతే ఇంక ఈరోజు టిఫిన్ కూడా చేయరంట. నెక్స్ట్ స్టవ్ అంతా కూడా నైటే కడిగేసా. ఇంకా ఈ కిచెన్లో ఈ వెజల్స్ అయితే ఉన్నాయి, ఇవైతే కడిగేస్తాను ఇప్పుడు. ఇవి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈరోజు గుత్తి దొండకాయ కర్రీ చేస్తున్నాను. గుత్తి దొండకాయ కోసం ఒక 1/2 కేజీ దొండకాయలు అయితే తీసేసుకొని దానికి వెనక భాగం ముందు చివర్లు కట్ చేసేసి, ఇలా మనం గుత్తి వంకాయని ఎలా అయితే 4 పీసెస్లా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ గుత్తి దొండకాయలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో వాటిని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడు మాత్రమే ఇవి వేసుకోవాలి. ఇదిగోండి, వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం. ఇది ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకున్నా బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇక్కడే మ్యాక్సిమం ఒక 95% వరకు ఇక్కడే ఫ్రై బాగా లోపల వరకు కూడా కుక్ అయిపోవాలి. నీట్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక 2 ఆనియన్స్ నీట్గా గుండగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఉక్కిరికి అంటారు కదా, ఎగ్ ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని ఆయిల్లో అయితే పచ్చిమిరపకాయలు ఇంక ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఈలోపు దీంట్లో అయితే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను. నెక్స్ట్ కారం అయితే వేస్తున్నాను. ఇంకా ఇంకో విషయం ఏంటంటే టమాటో పేస్ట్ కోసం అయితే ఒక టమాటో, ఇంకా దాంట్లో చిన్న చింతపండు కూడా యాడ్ చేసి టమాటోని అయితే పేస్ట్ చేసుకున్నా. ఈ కారం బాగా పచ్చివాసన పోయేదాకా వేసుకున్న తర్వాత ఆ టమాటో పేస్ట్ని అయితే వేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు, అంటే ఈ పచ్చివాసన అంతా పోవాలి కదా టమాటాది ఇంకా కారంది, మూత పెట్టుకుని అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట. బాగా మగ్గించుకొని కొంతసేపటికి తీసివేసి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, మొత్తం అంతా కలిపేసుకొని దీంట్లోకి అయితే ఏవైతే గుత్తి దొండకాయలు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని అయితే వేసుకొని బాగా కలిపేయాలి. ఒకసారి కలిపేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి మూత పెట్టి కొంచెం కొత్తిమీర అది వేసుకుంటే కొంతసేపటికి మగ్గి లైట్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అంతే, ఎంతో టేస్టీగా గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా సింపుల్, ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మూత పెట్టి మగ్గించేస్తున్నా, చూసారా వీడియోలో. కొంతసేపటికి ఇంకా ఉడుకుతుంది. ఇంకొంచెం దగ్గరగా పెడితే ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే మంచి గ్రేవీగా వస్తుంది అనమాట కర్రీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఇదిగోండి, ఈ విధంగా నీట్గా కలిపి అయితే పెట్టుకోవాలి. ఇంకొంచెం కర్రీ దగ్గర పెడితే మాత్రం ఎంతో టేస్టీగా గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. అది అయిపోయింది ఆల్మోస్ట్. గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఉప్పు ఏదైనా సరిపోలేదేమో అని. నేను అయితే చేస్తున్నా, కొంచెం ఉప్పు సరిపోలేనట్టు అయితే అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా గుత్తి దొండకాయ కర్రీ అయితే
రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ టుమారో.